హల్లెలూయా. మంచిది, చక్కని అవకాశము నాకు అనుగ్రహించిన దేవాది దేవునికి హృదయపూర్వకమైన వందనాలను తెలియజేస్తూ, ఈరోజు ఈ మందిరంలోని ఎస్ఎంసిఏ తరపున జరుగుతున్న ఈ యొక్క కూడికను బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. అలాగే వేదిక మీద ఉన్న ఈ యొక్క ఎస్ఎంసిఏ కార్యనిర్వహణ సభ్యులందరికీ, కూడి వచ్చిన మీ అందరికీ గనుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో నా యొక్క వందనములను తెలియజేసుకుంటున్నాను. తల్ల వంచుదాం, కండ్లు మూసుకుందాం, చిన్న ప్రార్థన చేసుకుందాం. Holy Spirit, Father, in whose presence we are gathered here today, Lord, we ask you for your help. As I open my mouth to speak your words, Lord, give me the wisdom. Grant me understanding so that I will speak with excellence, accuracy, and boldness. The words that proceed out of my mouth shall not be hindered, unchecked by any external force, but the words are deeply planted in the hearts of the people, that they will flourish and they bear rich fruit. Lord, bless us, keep us. Let us give what you have given us. Let us meditate your word, and the meditated word be richly dwell in our hearts, so that we shall be a part and vessels in the expansion of your kingdom. In the name of our Jesus, Lord, and we ask and we pray. Amen. మంచిది, వాక్యమును ధ్యానం చేసుకుందాం. ఇక్కడ ఉన్నవారి అందరిలో కన్నా చిన్నవాడిని నేనే. మీ అందరి అనుభవంలోని సగమైన నా వయసు ఉండదని నేను భావిస్తున్నాను. మరి ఆ యొక్క అర్హతను బట్టి కాదు, కానీ దేవుడు ఇచ్చిన ఈ యొక్క పరిశుద్ధ లేఖనమును బట్టి దాన్ని ధ్యానించడం వలన వచ్చే మేలును కొద్ది నిమిషాలు మీ మధ్యన నేను పంచుకోవాలని ఆశపడుతూ ఉన్నాను. మా సూనాన్న మేషారు ఈ ఎస్ఎంసిఏ సభ్యులుగా ఉంటారు. మరి ఆయన చూసినప్పుడు మాకు అనిపించేది ఏంటి అంటే, ఏజ్ ఈజ్ జస్ట్ ఎ నెంబర్. వయసు జస్ట్ ఒక నెంబర్ లాంటిదే. యూ లుక్ మచ్ మోర్ యంగర్ దెన్ మీ. నాకన్నా మీరే చాలా యవనంగా కనిపిస్తూ ఉన్నారు. సౌండ్ పెట్టాల మైక్ కొంచెం. కనుక కొద్ది నిమిషాలు ఈ మాటలను విందాం. మనం ఏదన్నా ఒక వివాహం కానీ, ఏదన్నా ఒక ఫంక్షన్ కానీ, లేదు అంటే ఏదన్నా ఒక పార్టీ అరేంజ్ చేసినప్పుడు మనము భోజనం ఆర్డర్ చేస్తాం. లేదు అంటే ఇంటి దగ్గరికి వచ్చి కొంతమంది వంటవారిని పురమాయించుకుంటాం. ఆ వంటవారికి బాధ్యత అప్పగిస్తాం. ఏంటి అంటే, ఇదిగో మా గృహంలోని ఫలానా వేడుక జరుగుతుంది కనుక వచ్చిన అతిథులందరికీ మంచి రుచికరమైన భోజనమును సిద్ధపరచాలి, కనుక ఏమేమి కావాలని అడిగినప్పుడు వాళ్ళు మనకు ఒక లిస్ట్ ఇస్తూ ఉంటారు. వంట సామాన్లు ఏం కావాలో ఒక లిస్ట్ ఇస్తూ ఉంటారు. అలాగే కిరాణా ఏం కావాలో ఒక లిస్ట్ ఇస్తూ ఉంటారు. గమనించినట్లయితే ఆ వంట పాత్రల లిస్ట్ కానీ చూసినట్లయితే ఆ వంట పాత్రలోని అనేకమైన పాత్రలు ఉంటాయి. అంటే 50 కేజీల గిన్నె ఒకటి ఉంటుంది, దాన్ని కలపడానికి ఉపయోగించే పెద్ద కురిపి అంటారు, అదొకటి ఉంటుంది. అలాగే వడ్డించడానికి ఒక చిన్న బేసిన్ ఉంటుంది, దానికి అన్నం వడ్డించుకోవడానికి ఏదైతే పెద్ద కురిపితో కలుపుతారో దాంతో అన్నం ఎవరు వేయరు. దేంతో వేస్తారు? చిన్న హస్తంతో వేస్తారు. అలాగా ఒక చక్కని విందు భోజనము రుచికరముగా రావడానికి, అలాగే వచ్చిన ప్రతి అతిథికి మంచి భోజనమును సిద్ధపరచడానికి రకరకాల పాత్రలు ఉపయోగంలో ఉంటాయి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. సందర్భానుసారాన్ని బట్టి ఏ పాత్ర ఉపయోగించాల్సిన సమయంలోనే ఆ పాత్రని ఉపయోగిస్తాం. కురిపి నేను పెద్దగా ఉంటాను కనుక ఈ యొక్క హస్తంతో నువ్వు చిన్నదానివి, నీకే పెద్ద విలువ లేదు అని చెప్పడానికి లేదు. ఆ దాని పని ఏదైతే వంట జరుగుతున్నప్పుడు చేస్తుందో ఆ పని అది చేయాలి. వడ్డన చేసేటప్పుడు ఏదైతే చిన్ని గరిట ఉపయోగపడుతుందో దాని పని అది చేయాలి. అలాగే దేవుని పరిచర్య విషయంలో కానీ, అలాగే ఈ రాజ్య వ్యాప్తిలోని దేవుడు ప్రతి ఒక్కరికి ఒక్కొక్క సామర్థ్యాన్ని ఇచ్చాడు. హీ హ్యాస్ గివెన్ అస్ ద కెపాసిటీ అంటారు. అంటే ఎవరి సామర్థ్యమునకు తగినట్టు దేవుడు వారికి ఒక్కొక్క పనిని ఆయన నియమించాడు. ఇందులోని ఒకరి పని పెద్దదని కానీ, ఒకరి పని చిన్నదని కానీ ఎక్కడా లేదు. కానీ ఇవన్నీ, ఈ పాత్రలన్నీ ఎలాగైతే
ఏకముగా కూడి ఒక మంచి రుచికరమైన భోజనమును సిద్ధము చేయడానికి ఉపయోగపడతాయో, దేవుని యొక్క శరీరములో అమర్చబడిన అవయవముల వలె మనందరికీ దేవుడు ఒక్కొక్క టాస్క్ని ఇచ్చాడు. ఆ టాస్క్ని ఫుల్ఫిల్ చేయడమే మన యొక్క పని తప్ప కంపారిజన్ ఈజ్ నాట్ ద థింగ్. అంటే ఒకరితో ఒకరు కంపేర్ చేసుకొని, ఒకరితో ఒకరు పోల్చుకొని హెచ్చులు తగ్గులు ఇవన్నీ లెక్క పెట్టుకుంటే ఇట్ డజంట్ వర్క్ వెల్. అందుకనే దేవుని రాజ్యంలోని ప్రతి ఒక్కరికి ఆయన ఒక్కొక్క పాత్రను ఇచ్చాడు. ఆ పాత్రను సరిగా పోషించినట్లయితే ఆ యొక్క వంట ఎంత రుచికరంగా ఉంటుందో దేవుని యొక్క రాజ్యము కూడా అంత త్వరగా వ్యాప్తి చెందడానికి ఉంటుంది. నిర్గమాకాండము 18వ అధ్యాయం తెరుచుకుందాం. ఈ యొక్క ది ఎంటైర్ చాప్టర్ విల్ ఎంఫసైజ్ ద క్యారెక్టర్ ఆఫ్ ఎ సింగిల్ పర్సన్. ఈ యొక్క 18వ అధ్యాయంలోని ఒక వ్యక్తిని గురించి తరచూ మనము ఈరోజు మాట్లాడుతూ ఉంటాం. ఈ యొక్క 18వ అధ్యాయంలోని ఈ వ్యక్తికి ఉన్న ప్రాముఖ్యత ఏంటి, ఈ వ్యక్తి చేసిన పనిలోని ఆ పని ద్వారా కలిగిన ప్రతిఫలం ఏంటి అన్నది కానీ మనం కానీ చదువుకున్నట్లయితే మొదటి 2 వచనములు నేను చదువుతాను. దేవుడు మోషేకు తన ప్రజలైన ఇజ్రాయేలుకు చేసినదంతయు, యెహోవా ఇజ్రాయేలులకు ఐగుప్తు నుండి వెలుపలికి రప్పించిన సంగతియు మిద్యాను యాజకుడును మోషే మామ అయిన ఇత్రో వినినప్పుడు, మోషే మామ అయిన ఆ ఇత్రో తన యొద్దకు పంపబడిన మోషే భార్య అయిన సిప్పోరాను ఆమె 2 కుమారులను తోడుకొని వచ్చెను. ఇక్కడ మోషేకి దేవుడు మాట్లాడతాడు. అరణ్యములోని తన యొక్క మందను మేపుకుంటున్నాడు మోషే. ఆ మోషేకి దేవుడు ప్రత్యక్షమై, ఇదిగో నేను నీ జీవితానికి ఒక పని నేను అప్పగిస్తున్నాను. ఐ హ్యావ్ చూజన్ యూ యాజ్ ద లీడర్ అండ్ ఎ డెలివరర్. నిన్ను ఒక నాయకునిగా, బానిసత్వంలో ఉన్న నా ప్రజలను వినిపింపజేసే ఒక రాయిబారిగా నేను నిన్ను ఫరో దగ్గరికి నేను పంపిస్తున్నాను గనుక నేను నీకు తోడై ఉంటాను. అంతేకాదు కానీ నీకు నేను నియమించిన అప్పగించిన కార్యం ఏదైతే ఉందో ఏంటి అంటే, బానిసత్వంలో ఉన్న నా ప్రజలను నేను వారికి వాగ్దానము చేసే ఆ పాలు తేనెలు ప్రవహించే దేశంలోనికి నువ్వు నడిపించాలి. ఐగుప్తులో నుండి నీ బాధ్యత ఏంటి అంటే, వారికి నేను వాగ్దానము చేసిన దేశంలోనికి నువ్వు నడిపించాలా, వారికి నువ్వు నాయకునిగా ఉండాలి అని దేవుడు మోషేతో మాట్లాడాడు. ఎవరికి వచ్చింది ఈ దర్శనము? మోషే ఒక్కనికే వచ్చింది. ఈ బాధ్యత అంతా ఎవరికి అప్పగించాడు దేవుడు? మోషే ఒక్కనికే అప్పగించాడు. తన యొక్క ముందుంచున్న గురి ఎవరికి ఉంది అంటే, మోషే ఒక్కనిపైన ఈ భారమంతా ఉంది. దేవుడు చెప్పినట్టు మోషే ఏం చేశాడు అంటే, ఫరో దగ్గరికి వెళ్ళాడు, ఫరోని ఎదిరించాడు. ఫరో దేవుడు చేసిన కార్యములు ఫరో ఎదుట కనిపించినప్పుడు వారిని వెళ్ళిపోండి అని చెప్పినప్పుడు మోషే వారిని ఆ యొక్క ఐగుప్తు దేశం నుండి కానాను దేశంలోనికి నడిపిస్తున్న క్రమంలోని మోషే మామ అయిన ఇత్రో అనే అనబడే ఒక వ్యక్తి ఉన్నాడు. ఇతనికి చాలా తక్కువ ప్రామినెన్స్ ఉంటుంది. బైబిల్లో చూసినట్లయితే ఈ అధ్యాయంలోనే కనిపిస్తాడు. ఆయనకి వేరే వేరే పేర్లు కూడా ఉన్నాయి. ఈ యొక్క మాటలు ఎవరు విన్నారు అంటే, మోషే మామ అయిన ఇత్రో విన్నాడు. ఏ మాటలు విన్నాడు అంటే, తన అల్లుడైన మోషే ఏ రీతిగా ఒక జనాంగమును ఒక ప్రాంతం నుండి ఇంకొక ప్రాంతానికి పట్టుకెళ్తున్నాడో, తన అల్లుడి విషయంలోని దేవుడు చేసిన కార్యములేంటి అన్న సంగతులను ఇత్రో తెలుసుకుని ఏం చేశాడు అంటే, మోషే భార్య అయిన సిప్పోరాను అలాగే తన 2 కుమారుల్ని వెంటబెట్టుకుని మోషేను కలుసుకోవడానికి తను బయలుదేరి వెళ్ళాడు. 4వ వచనం చదువుదాం ఒకసారి. నా తండ్రి దేవుడు నాకు సహాయమై ఫరో కత్తివాత నుండి నన్ను తప్పించుకొనునని 2వ వానికి ఎలిరేజర్ అని పేరు పెట్టాను. 5వ వచనంలో ఏముంటుందంటే, మోషే మామ అయిన ఇత్రో అతని కుమారులిద్దరిని అతని భార్యని తోడుకొని అరణ్యములో దేవుని పర్వతము దగ్గర దిగిన మోషే యొద్దకు వచ్చాను. మొత్తం పైన భార్యని 2 పిల్లల్ని పట్టుకొని ఈ ఇత్రో అనే వ్యక్తి మోషే దగ్గరికి వచ్చాడు. వచ్చిన వెంటనే మోషే ఇత్రోతో మాట్లాడుతున్నాడు. ఇత్రో అను నేను నీ మామనైన నేనును నీ భార్యయు ఆమెతో కూడా ఆమె 2 కుమారులను నీ యొద్దకు వచ్చితమని మోషేకు వర్తమానం పంపగా, మోషే తన యొక్క సాక్ష్యమును ఇత్రోకి చెప్తూ ఉన్నాడు. ఏమని చెప్తున్నాడంటే, మోషే తన మామను ఎదుర్కొని పోయి వందనము చేసి అతన్ని ముద్దు పెట్టుకొనెను.
వారు ఒకరి క్షేమమును ఒకరు తెలుసుకొని గుడారంలోనికి వచ్చిరి. తరువాత మోషే యెహోవా ఇశ్రాయేలుల కొరకు ఫరోనుకును ఐగుప్తీయులకు చేసిన దంతయు త్రోవలో తమకు వచ్చిన కష్టము యావత్తును యెహోవా తమ్మును విడిపించిన సంగతియు తన మామతో వివరించి చెప్పెను. మోషేని కలుసుకున్నాడు యిత్రో. క్షేమ సమాచారం అంతా తెలుసుకున్న తర్వాత తన మామను లోపల పిలుచుకొని వచ్చి మోషే ఏమని చెప్తున్నాడు అంటే, ఇదిగో నా కథ నీకు చెప్తాను విను. ఇప్పుడు దాకా నీ దగ్గర నుంచి నేను వెళ్ళిపోయిన నాటి నుండి ఈ రోజు వరకు నా అనుభవాలు నీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. దేవుడు నాకు ఒక దర్శనమునిచ్చాడు, నాకు ఒక పనిని అప్పగించాడు. ఆ పనిలో ఈ దేవుడు నాకు ఏ రీతిగా సహాయము చేస్తూ వచ్చాడో, ఈ దేవుని శక్తి ఏంటో, ఈ దేవుని తాలూకా బలమేంటో, ఈ దేవుని తాలూకా ప్రభావం ఏంటో, ఆయన నోటి మాట చేత ఏ ఏ కార్యములు చేయగలడో అన్నీ ఎవరికి వివరించాడంట? తన మామ అయిన యిత్రోకి చక్కగా వివరించాడు. అంటే సువార్త ప్రకటించాడు. యిత్రోకి ఏం చెప్పాడు? దేవుని గురించిన పరిచయము. మనము మన జీవితాన్ని యిత్రో జీవితాన్ని ఈ యొక్క వాక్య భాగంలో రిలేట్ చేసుకోవాలి. మనం కూడా ఏదో ఒక సందర్భంలో దేవుని గురించి విన్నవారమే, దేవుడు ఎంత గొప్ప దేవుడో తెలుసుకున్న వారమే. తెలుసుకున్న తరువాత కదా దేవుని దగ్గరికి వచ్చాము. ఎవరో ఒకరు చెప్పారు కదా, ఎవరో ఒకరు దేవుని మనకి పరిచయం చేశారు. అలాగే యిత్రోకి ఎవరు పరిచయం చేస్తున్నారు దేవుని గురించి? మోషే పరిచర్య చేస్తూ, ఆ పరిచారం చేస్తూ చెప్తున్న మాట ఏంటి అంటే, ఇదిగో ఈ దేవుడు ఇప్పుడు వరకు నాకు తోడుగా ఉన్నాడు అని చెప్పిన తర్వాత యిత్రో ప్రతిస్పందన ఏ రీతిగా ఉందో చూద్దాం. మరియు యిత్రో ఐగుప్తుల చేతిలో నుండి ఫరో చేతిలో నుండి మిమ్మును విడిపించి ఐగుప్తీయుల చేతి కింద నుండి ఈ ప్రజలను విడిపింపజేసిన యెహోవా స్తుతింపబడును గాక. 11వ వచనము, ఐగుప్తీయులు గర్వించి ఇజ్రాయేలు మీద చేసిన దౌర్జన్యమును బట్టి ఆయన చేసిన దాన్ని చూచి యెహోవా సమస్త దేవతల కంటే గొప్పవాడని ఇప్పుడు నాకు తెలిసిందనను. దేవునికి స్తోత్రం కలుగును గాక. అప్పుడు దాకా యిత్రోకి ఎవరు తెలీదు? దేవుడు అంటే ఎవరో తెలీదు. ఒకవేళ తెలిసిన సరి అయిన దేవుని గురించిన పరిచయం ఎప్పుడు వచ్చింది అంటే, మోషే యిత్రోకి దేవాది దేవుని శక్తిని వివరిస్తున్న క్రమములోని తాను అనుభవపూర్వకంగా చెప్తుంది. ఎవరు? సొంత అల్లుడు చెప్తున్నాడు. అదే కాకుండా వీరు కూడా విన్నారు. దేన్ని విన్నారు అంటే, వీరి ప్రయాణమును గురించిన సమాచారము విన్నారు. వీరి మధ్యన దేవుడు ఎలాంటి అద్భుత కార్యములు చేస్తున్నాడో ఆ సమాచారం కూడా విన్నాడు. కానీ ఇప్పుడు తన అనుభవపూర్వకంగా తెలుసుకుని అంటున్న మాట ఏంటి అంటే, సమస్త దేవతల కంటే యెహోవా దేవుడు గొప్ప దేవుడు అన్న నిశ్చయత ఇప్పుడు నాకు కలిగినది. మనం కూడా అంతే కదా, ఏదో ఒక సందర్భంలోని మన జీవితంలో నిజ దేవుడు ఎవరో తెలియక అనేక సందర్భాల్లోని మనము దేవుళ్ళు అనబడే వారిని పూజించాము, వారిని వెంబడించాము. ఈ యొక్క దేశంలో ఉన్న అన్యాచారాలలోని మనము మునిగి తేలాము. కానీ ఒక సందర్భంలోని దేవుని రుచి చూచాము. ఆ రోజు మనం తీసుకున్న తీర్మానం ఏంటి అంటే, ఈయన తప్ప ఇంకొక దేవుడు లేడు. మంచిదే, ఇంతవరకు బాగానే ఉంది. సువార్త విన్నాడు, దేవుని శక్తి ఏంటో తెలుసుకున్నాడు, దేవుణ్ణి అంగీకరించాడు. 3 విషయాలు జరిగిపోయినాయి. కానీ అసలైన విషయం ఇక్కడి నుంచి మొదలవుతుంది. తను దేవుని కొరకు చేసిన పని ఏంటో ఒకసారి చదువుదాం. నేను చెప్తాను. 13వ వచనం చదువుకుందాం. మరునాడు మోషే ప్రజలకు న్యాయము తీర్చుటకు కూర్చుండగా ఉదయము మొదలుకొని సాయంకాలము వరకు ప్రజలు మోషే యొద్ద నిలిచియుండిరి. మరి మామతోని కలుసుకోవడానికి వచ్చాడు. కొన్ని దినములయ్యింది. ఒక రోజు తెల్లవారు లెగిసి చూసేటప్పటికి దేవుని తెలుసుకున్నాడు. దేవుని గురించి విన్నాడు, దేవుని తెలుసుకున్నాడు, తీర్మానం తీసుకున్నాడు, ఈయనే నిజమైన దేవుడని. ఇలాగా దేవునిలోనికి వచ్చిన తరువాత
ఒక సందర్భం, ఒక సంఘటన తన కళ్ళ ముందు కనిపించింది. ఏంటి అంటే, మోషే నాయకుడిగా ఉన్నాడు కదా, వీళ్ళందరిపైన, ఇజ్రాయేల్ ప్రజలందరిపైన ఆయన నాయకుడిగా ఉన్నాడు. ఈ మోషేని చూస్తుండేటప్పుడు ఏమైంది అంటే, ప్రజలందరూ తమకు న్యాయము తీర్చడానికి ఎవరి దగ్గరికి వచ్చారంట? మోషే దగ్గరికి వచ్చారంట. మోషే పని ఏమైపోయింది అంటే, ఉదయకాలము మొదలుకొని సాయంకాలము వరకు ఎవరితో గడుపుతున్నాడు? ప్రజలతోనే గడుపుతున్నాడు. అంటే తెల్లవారు లెగిసిన నుంచి సాయంత్రం వరకు, మన భాషలో చెప్పాలంటే పంచాయతీలు. నీ సమస్య ఏంటో చెప్పు, అవునా, ఇద్దరు సాక్షులను పట్టుకుని రా, అంతే కదా. కోర్టుకు వెళ్ళిన ఫస్ట్ డేనే అయిపోతుందా పని? అవ్వదు. కొన్ని సంవత్సరాలు మన ఇండియన్ జ్యుడిషియరీ సిస్టంలో అయితే. మోషే దగ్గర అలాంటి సమస్యలు ఉన్నాయంటే ఇలాంటి సమస్య. దీనివల్ల ఏం జరుగుతుంది అంటే, దేని నిమిత్తము దేవుడు మోషేని పిలిచాడో, ఏ టాస్క్ని ఫుల్ఫిల్ చేయడానికి దేవుడు మోషేని ఎన్నుకున్నాడో, ఆ ప్రాసెస్ కొంచెం డిలే అవుతుంది. తర్వాత వచనాలు కానీ చూసినట్లయితే 14వ వచనము, మోషే ప్రజలకు చేసినదంతయు అతని మామ చూచి, నీవు ఈ ప్రజలకు చేయుచున్న ఈ పని ఏమిటి? ఉదయము మొదలుకొని సాయంకాలము వరకు నీవు మాత్రము కూర్చుండగా ప్రజలందరూ నీ యొద్ద నిలిచి ఉండనేలా అని అడుగగా. ఉదయం నుంచి సాయంత్రం దాకా నిన్ను చూస్తున్నాను నాయనా, ప్రజలు వస్తున్నారు, నించుంటున్నారు, నువ్వేదో చెప్తున్నావు, వాళ్ళు వెళ్తున్నారు, వేరే వాళ్ళు వస్తున్నారు, ఇదంతా నువ్వు ఇంత కష్టం ఎందుకు పడుతున్నావు, అసలు నువ్వు ఇదంతా ఎందుకు చేస్తున్నావు అన్నప్పుడు మోషే సమాధానం చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు అంటే, మోషే దేవుని తీర్పు తెలుసుకొనుటకు ప్రజలు నా యొద్దకు వచ్చెదరు, వారికి వ్యాజ్యము ఏదైనాను కలిగిన ఎడ నా యొద్దకు వచ్చెదరు, నేను వారి విషయము న్యాయము తీర్చి దేవుని కట్టడలను ఆయన ధర్మశాస్త్ర విధులను వారికి తెలుపుచున్నానని తన మామతో చెప్పాను. సమాధానం చెప్పాడు. ఏం చేయమంటావు? పొద్దున్నుంచి సాయంత్రం దాకా నేను ఏం చేస్తున్నానంటే, ఇదిగో వీళ్ళకి వస్తున్నారు, వీళ్ళకి తీర్పు తీరుస్తున్నాను. అంతేకాకుండా దేవుని గురించిన సమాచారం వీరికి చెప్తున్నాను. ధర్మశాస్త్రంలోని ఏదైతే నాకు చెప్పమని దేవుడు ఆజ్ఞాపించాడో ఈ విషయాలన్నిటినీ వీళ్ళకి నేను చెబుతున్నాను, ఇది నా పని అని మోషే చెప్తున్నాడు. తర్వాత 18వ వచనము లేదంటే 17వ వచనం చదువుదాము. అందుకు మోషే మామ అతనితో, నీవు చేయుచున్న పని మంచిది కాదు. ఎవరు చెప్తున్నారు ఈ మాట? ఇత్రో చెప్తున్నాడు. అంటే ఏ అనుభవం లేదు, అప్పుడప్పుడే దేవుణ్ణి ఎరిగినాడు. కానీ ఏం చెప్తున్నాడు మోషేతోని? ఇంతకాలము నడిపించాడు మోషే ప్రజల్ని, కానీ అతను చేస్తున్న పనిని చూసి, నువ్వు చేస్తుంది ఎందుకో నాకు మంచిదిగా అనిపిస్తలేదు. ఎందుకో తెలుసా? నిన్ను దేవుడు పిలిచిన పని ఒకటి, కానీ నువ్వు టైం వేస్ట్ చేస్తున్న పని ఇంకొకటి. ఇది నా దృష్టికి మంచిదిగా కనిపిస్తలేదు అని చెప్పి ఇత్రో తన మామతో చెప్పినప్పుడు చదువుదాం. 18వ వచనము, నీవును నీతో ఉన్న ఈ ప్రజలను నిశ్చయముగా నలిగిపోతున్నారు, మీరు నలిగిపోతున్నారు. ఈ పని నీకు మిక్కిలి భారము, అది నీవు ఒక్కడవే చేయజాలవు. ఏమని చెప్తున్నాడు అంటే, నీ మీద శక్తికి మించిన భారము మోపబడి ఉన్నది, నీ ఒక్కడవే ఈ పని చేయాలి అంటే చెయ్యొచ్చేమో నువ్వు, కానీ ద ప్రాసెస్ విల్ బి డిలేడ్. ఏమైపోతుంది? చాలా ఆలస్యం జరుగుతుంది. ఎందుకు అంటే నీ మెయిన్ టాస్క్ నువ్వు పక్కన పెట్టేసావు, అన్వాంటెడ్ టాస్క్స్ అన్నింటినీ నువ్వు నీ బుర్ర మీద వేసేసుకుంటున్నావు. కనుక ఇలా చేస్తే వీళ్ళకి తీర్పే తీరుస్తావా, వీళ్ళని కానాను దేశంకే నువ్వు నడిపిస్తావా? ఇది నా దృష్టిలో మంచిది కాదు. నువ్వు చాలా నలిగిపోతున్నావు, నువ్వే కాదు ప్రజలు కూడా ఇబ్బంది పడుతున్నారు. గనుక ఒక సలహా చెప్తాడు. 19వ వచనము, కాబట్టి నా మాట వినుము, నేను నీకొక ఆలోచన చెప్పేదను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏమంటున్నాడు ఇత్రో? నేను నీకొక ఆలోచన చెప్తాను. ఈ మాట అంటుంది ఎవరు?
అప్పుడప్పుడే దేవుణ్ణి తెలుసుకొని, లేదు అంటే దేవునిలో కొంత అనుభవం కలిగిన వ్యక్తి నీకు ఆలోచన చెప్తాను అంటున్నాడు. మీరు ఎలా ఉన్నారో తెలుసా? మీరు ఇత్రో స్థానంలో ఉన్నారు. ఇప్పుడు మీరు అందరూ ఎస్ఎంసీఏ వాళ్ళందరూ ఏ స్థానంలో ఉన్నారు? ఇత్రో స్థానంలో ఉన్నారు. అంటే మీలో కొంతమందికి దేవుని పిలుపు లేకపోవచ్చు, దేవుని ఎరిగిన వారే, కానీ డైరెక్ట్గా దేవుని పిలుపు లేకపోవచ్చు. ఎవరికొంది దేవుని పిలుపు? మోషేకుంది. కానీ మీరు ఏదో ఒక కెపాసిటీలోని దేవుని మందిరాల్లోని వాడబడుతూ ఉన్నారు, అంతేనా? ఏదో ఒక కెపాసిటీలోని. ఇక్కడ అనుభవం చాలా ప్రాముఖ్యంగా ఉండబోతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎక్స్పీరియన్స్ ఈజ్ ద గుడ్ టీచర్ అంటారు. ఇంగ్లీష్లో ఒక ప్రోవర్బ్ ఉంది, ఎక్స్పీరియన్స్ ఈజ్ ద గుడ్ టీచర్. అంటే ఏంటి అంటే కొన్నిసార్లు అనుభవపూర్వకము నుండి వచ్చిన జ్ఞానము చాలా మేలు చేసే జ్ఞానముగా ఉంటుంది. మోషేకి పని చూశాడు, ఇత్రో దృష్టిలో ఆ పని ఎలా కనిపిస్తుంది? చాలా భారభరితమైన పని, అంతేకాదు అన్వాంటెడ్ స్టఫ్ చేస్తున్నాడు మోషే అనిపించింది. గనుక మోషే పని సఫలముగా చేయాలి అంటే, దేవుడు మోషేకి ఇచ్చిన దర్శనమును అనుకున్న సమయంలో పూర్తి చేయాలి అంటే, ఈ అన్వాంటెడ్ టైం వేస్ట్ ఏదైతే ఉందో దాన్ని కానీ ఒక పైప్ లైన్ అంటారు కార్పొరేట్ లాంగ్వేజ్లో. దేన్నంటే వీళ్ళన్నిట్లో ఏమంటారు అంటే పైప్ లైన్ అంటే ఒక పద్ధతి ప్రకారం, ఒక ప్రణాళిక ప్రకారం ఈజీగా డిస్ట్రిబ్యూషన్ చేసే పనిని మోషే మామ అయిన ఇత్రో, అయ్యో దేవుడు ఒక దర్శనం ఇచ్చాడు ఈయనకి, కానీ ఈయన అంత కష్టపడుతూ ఆ దర్శనానికి కొంచెం దూరంగా వెళ్ళిపోతున్నాడు అని తెలుసుకొని ఒక ఆలోచన చెప్పడానికి వచ్చాడు. ఆ ఆలోచన ఏంటి అంటే, ఇదిగో నౌ యూ హ్యావ్ టు డూ ద మేనేజ్మెంట్ టాస్క్. నువ్వేం చేయాలి అంటే, ఈ కష్టంగా ఉన్న ఈ పనిని నువ్వు చాలా సులువుగా చేసేయొచ్చని ఎవరు సలహా ఇస్తున్నారు? ఇత్రో అనుభవం ఏంటి నాకు తెలియదు, ఇత్రోకు ఉన్న కెపాసిటీ ఏంటో నాకు తెలియదు, కానీ ఐ బిలీవ్ దట్ గాడ్ ప్లేస్డ్ జెత్రో ఎట్ దట్ పర్టిక్యులర్ టైం. దేవుడు ఇత్రోని ఆ సమయమునకు మోషే దగ్గరికి నడిపించాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నడిపించి ఏం చెప్తున్నాడు అంటే, మోషే నీ పని సులువుగా చేయాలి అంటే నా దగ్గర ఒక ఉపాయం ఉంది. నీ పని ఇంకా త్వరగా చేయాలి అంటే, నీకు దేవుడు ఇచ్చిన ఈ కార్యము ఇంకా వేగవంతముగా చేయాలి అంటే, డెడ్ లైన్కి ముందే నువ్వు ఫినిష్ చేయాలి అంటే, ఇదిగో ఐ హ్యావ్ మై ఎక్స్పీరియన్స్ విచ్ కెన్ బి హెల్ప్ఫుల్ ఫర్ యూ అని చెప్తున్న మాట ఏంటి అంటే, నీవేం చేస్తావు అంటే యూ డ్రా అ డయాగ్రామ్. ఏంటి ఆ డయాగ్రామ్ అంటే, ఈ పనిని ఎలా విభజించాలో నేను నీకు చెబుతాను. కనుక నీవు ఒక్కడవే కష్టపడక్కర్లేదు. నీ యొక్క గమ్యానికి నువ్వు తొందరగా చేరుకోవాలంటే యూ నీడ్ ద హెల్ప్ ఆఫ్ సంబడి హూ కెన్ డూ ద అన్వాంటెడ్ టాస్క్ సో దట్ యూ కెన్ మూవ్ ఫార్వర్డ్. నువ్వు ముందుగా వెళ్ళిపోవడానికి, నువ్వు త్వరగా నీ కార్యము నువ్వు సఫలం చేసుకోవడానికి, నీవు చేయరాని పనులను, లేదు అంటే ఇంక ఎవరన్నా చేసే సామర్థ్యముగా ఉన్నవారికి ఈ పనిని నువ్వు అప్పగించు. వాళ్ళు నీకు ఎలాగుంటారో తెలుసా? సేవకులుగా ఉంటారు. వారు నీకు ఎలా ఉంటారు అంటే, నీ బరువును మోసేవారిగా ఉంటారు, నీకు సహాయకులుగా ఉంటారు అని చెబుతూ ఒక చక్కని ఆలోచన చెప్తాడు. ఏమని చెప్తాడు అంటే, మరియు 21వ వచనం, మరియు నీవు ప్రజలందరిలో సామర్థ్యము, దైవభక్తి, సత్యాసక్తి కలిగి లంచగొండులు కాని మనుషులను ఏర్పరుచుకొని 1000 మందికి ఒకనిగాను, 100 మందికి ఒకనిగాను, 50 మందికి ఒకనిగాను, 10 మందికి ఒకనిగాను వారి మీద న్యాయాధిపతులను నియమింపవలెను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇత్రో ఇచ్చిన సలహా ఏంటి అంటే, నీవు దీన్ని స్ట్రీమ్ లైన్ చేయి. నీవు ఈ పని భారమునంతా నువ్వు ఒక్కడవే మొయ్యొద్దు, 10 మందికి ఒకని పెట్టు. అలాగే ఈ 100 మందికి ఒకని పెట్టు, 1000 మందికి నువ్వు ఒకని పెట్టు. వాళ్ళు ఏం చేస్తారు అంటే, సులువుగా తీర్పులు తీర్చేవన్నీ వాళ్ళు తీరుస్తారు.
ఏదైతే కొంచెం కష్టంగా ఉన్నాయో, లేదు నీ ఇంటర్వెన్షన్ ఎక్కడైతే ఇంపార్టెంటో, అంటే నీవే తీర్పు తీర్చాల్సిన కొన్ని కేసులు వస్తాయి కదా, దాన్ని మాత్రమే నీవు చూసుకో అని చెప్పినప్పుడు త్వరగా ముగిచ్చేస్తాను, సమయం లేదు కనుక. 22వ వచనం, వారు ఎల్లప్పుడూ ప్రజలకు న్యాయము తీర్చవలను, అయితే గొప్ప వాద్యములన్నింటినీ నీ యొద్దకు తేవలను, ప్రతి అల్ప విషయమును వారే తీర్చవచ్చును, అట్లు వారు నీతో కూడా ఈ భారము మోసిన ఎడల నీకు సులువుగా నుండును. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుని పని మోసేవారు ఎక్కువైనప్పుడు ఆ పని ఎలా అయిపోతుంది? సులువుగా అయిపోతుంది. ఇక్కడ కెపాసిటీ ఈజ్ నాట్ ఇంపార్టెంట్ థింగ్. అంటే ఎవరి అర్హత ఏంటి, ఎవరి సామర్థ్యం ఏంటి, ఎవరికి ఏమొచ్చు అనేది విశ్లేషించుకునే కన్నా నాకు దేవుడిచ్చిన జ్ఞానం ఏంటి, నాకు దేవుడు ఇచ్చిన కెపాసిటీ ఏంటి, నాకు దేవుడు ఇచ్చిన ఈ జ్ఞానమును, ఈ తెలివిని దేవుని రాజ్య విస్తరణలోని నేను ఎంతవరకు ఉపయోగించగలను. ఇక్కడ చూడండి ఒకసారి, యాజ్ హ్యూమన్ బీయింగ్ వీ హ్యావ్ దిస్ మైండ్ సెట్ వేర్ వీ కంప్లైంట్ అబౌట్ ఎవ్రీథింగ్. మనకి ఏదన్నా సరిగ్గా కానీ కనిపించకపోతే, ఏదన్నా ప్రణాళిక కానీ లేకపోతే, ఏదన్నా అస్తవ్యస్తంగా కనిపిస్తే ద ఫస్ట్ థింగ్ వీ డూ ఈజ్ వీ కంప్లైంట్ అబౌట్ దట్. ఏంటి ఇలా చేస్తున్నారు? ఇప్పుడు రైల్వే స్టేషన్కి వెళ్తారు, ఏదన్నా ట్రైన్ లేట్ అయితే వీ విల్ ఫీల్ బ్యాడ్. ఏం చేస్తాం? ఈ రైల్వే వాళ్ళకి బుద్ధి లేదు, లేదు మున్సిపాలిటీ వాళ్ళు ఏదన్నా అక్కడ ఇక్కడ చెత్తగా ఉంటే వాట్ విల్ డూ? విల్ కంప్లైంట్ అబౌట్ ఎవ్రీథింగ్. ఇక్కడ ఇత్రో ఒక సమస్యను చూశాడు, ఇత్రో ఒక సవాళ్ళను చూశాడు, చూసిన వెంటనే కంప్లైంట్ చేయలేదు. ఏం చేయలేదు? మా మామకేం పని లేదా, లేదంటే ప్రజలకేం పని లేదా, ఎందుకు వస్తున్నారు ఇలాగ పొద్దు నుంచి సాయంత్రం దాకా అని సనుక్కోలేదు, గనుక్కోలేదు. ఏం చేశాడు? హౌ ఐ కెన్ బి యూజ్ఫుల్ టు మేక్ హిజ్ లైఫ్ సింపుల్. మోషే జీవితంను ఇంకా సులువుగా నేను ఎలా చేయాలి అని ఆలోచించాడు. కనుకనే ఒక ఉపాయం ఆయన మదిలో తట్టింది. ఎవరితో చెప్పాడు ఉపాయము? మోషేతో చెప్పగలిగాడు. ఇక్కడ ఉన్న మనము అందరము దేవుని ప్రజలమే, అందరము దేవుని యొక్క రాజ్యమునకు కట్టడానికి ఆయన ద్వారా ఎన్నుకోబడిన వారమే. ఒక్కొక్కరికి ఒక్కొక్క కెపాసిటీ దేవుడు ఇస్తాడు. కనుక రాదర్ దాన్ కంప్లైనింగ్ సమ్ ఇష్యూస్ ఇన్ ద చర్చ్, వై నాట్ వి సిట్ టుగెదర్ అండ్ కమ్ ఫర్ ఎ కామన్ సొల్యూషన్. మనము ఏకముగా వచ్చి, ఇదిగో ఏది చేస్తే దేవుని రాజ్యం ముందుకెళ్తుంది, ఏది చేస్తే దేవుని సంఘము ప్రభావవంతమైన సంఘంగా మార్చబడుతుంది, ఏది చేస్తే ఇంకా దేవుని యొక్క వాక్య పరిచర్య అనేక మందికి విస్తరిస్తుంది, అది పక్కన పెట్టేస్తున్నాము. we started complaining about each other, we started judging people. ఏం చేస్తున్నాము? మనుషులకి తీర్పు తీర్చడం మొదలుపెట్టాం. ఇత్రో ఆ పని చేయలేదు. ఇత్రో ఏం చేశాడు అంటే, he took some time and he analyzed that a best solution can resolve this problem అనుకున్నాడు. కనుకనే మోషే దగ్గరికి వెళ్ళాడు. మోషే, నీ పనిని సులువుగా చేసే ఉపాయం నా దగ్గర ఉంది, మేము కూడా నీకు సహకరిస్తాం, మేము కూడా నీ భారములను కొంత పంచుకుంటాము, అప్పుడు నీవు దేవుడు నీకు ఇచ్చిన ఆ యొక్క దర్శనమును సులువుగా నువ్వు ముందుకు కొనసాగించగలవు అనుకున్నాడు. ఇదే మాటలు చెప్తున్నాడు. అందుకనే 23వ వచనం ఏమంటున్నాడు అంటే, దేవుడు ఈలాగు చేయుట నీకు సెలవిచ్చిన ఎడల నీవు ఈ పని చేయుచు దాని భారమును సహింపగలవు, మరియు ఈ ప్రజలందరూ తమ తమ చోట్లకు సమాధానముగా వెళ్ళుదురని చెప్పాను. మోషే తన మామ మాట విని అతడు చెప్పినదంతయు చేసెను. ద బెస్ట్ పార్ట్ ఆఫ్ మోసెస్ వాస్, మోషే చేసిన మంచి పని ఏంటి అంటే, వీడు నాకు చెప్పడం ఏంటి, నాకు కదా దేవుడు దర్శనం ఇచ్చాడు, నాకు కదా ఈ యొక్క లీడర్షిప్ క్వాలిటీస్ ఉన్నాయి, వీళ్ళ సలహాలు నేనెందుకు వినాలి అన్నది ఆలోచించలేదు. తన మామ చెప్పిన సలహాలోని అంగీకరించాడు. తర్వాత ఏమయ్యింది? న్యాయాధిపతులు ఎక్కడి నుంచి వచ్చారంట? బైబిల్లో న్యాయాధిపతుల గురించి రాసిపోయి ఉంది కదా. ఎక్కడి ద్వారా వచ్చారు? ఒక వ్యక్తి తాలూకా ఆలోచనలోంచి పుట్టుకుని వచ్చారు. దేవుని యొక్క పరిచర్యను ముందుకు కొనసాగించడానికి వాళ్ళు ఉపయోగపడ్డారు. ఇక్కడ ఇత్రో వాజ్ ఎ లేమన్, హీ డజంట్ నో ఎనీథింగ్ అబౌట్ గాడ్, బట్ వెన్ హీ టేస్టెడ్ ద గాడ్, దేవుని రుచి చూసిన తర్వాత, దేవుడు ఎంత గొప్పవాడో రుచి చూసిన తర్వాత
ఖాళీగా కూర్చోలేదు. ఇత్రో ఏం చేశాడు? ఏదో ఒక రకంగా దేవుని యొక్క పరిచర్యకు నేను సహాయపడాలనుకున్నాడు. ఫిజికల్గా కాదు కానీ మెంటల్గా తనకున్న అనుభవంలో నుంచి ఒక చక్కని సలహా ఇవ్వగలిగాడు మోషేకి. ఆ సలహా తీసుకున్న మోషే ఏం చేశాడు? తన పనిని చాలా సులువుగా చేసుకోగలిగాడు. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు, మీలో ఉన్న ప్రతి ఒక్కరికి దేవుడు అపరిమితమైన జ్ఞానాన్ని ఇచ్చాడు. వీటన్నిటికన్నా ప్రాముఖ్యంగా మీకు చక్కని అనుభవాన్ని ఇచ్చాడు. మీ జీవిత కాలంలో మీరు ఎంతోమందిని చూస్తుంటారు. మీ జీవిత కాలంలో మీరు ఎన్నో సవాళ్ళను ఎదుర్కొని ఉంటారు. మీ జీవిత కాలంలోని మీరు ఎంతో మంది తాలూకా మాటలు వినుంటారు. ఇవన్నీ ఏం చేస్తున్నారు అంటే మీకు ఒక జ్ఞానాన్ని మీరు పొందుకోగలిగారు. ఆ జ్ఞానం దేనికి ఉపయోగపడాలా? దేవుని యొక్క రాజ్య విస్తరణలోనికి ఉపయోగపడాలి. అందుకనే దేవుడు ఏమంటున్నాడు అంటే, కోత ఎంతో విస్తారముగా ఉంది, కోత కోయటానికి పనివారు కరువైపోయారు. ఎందుకు పనివారు కరువైపోయారు అంటే, సమ్ పీపుల్ థింక్ దట్ రిటైర్మెంట్ లైఫ్ ఈజ్ ఎ రెస్ట్ లైఫ్ అనుకుంటారు. అంటే రిటైర్ అయిపోయిన తర్వాత ఓకే చాలా చేసేసాము, దిస్ ఈజ్ ద టైమ్ ఫర్ అస్ టు టేక్ రెస్ట్. మంచిదే, కానీ దేవుని యొక్క రాజ్యం విషయానికి వచ్చేసేటప్పటికి ఆయన ఏమంటున్నాడు అంటే, మొదట నా నీతిని, నా రాజ్యాన్ని మీరు వెతకండి. దెర్ ఈజ్ నో రిటైర్మెంట్ ఇన్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. దేవుడు మనల్ని ఈ భూమి మీద ఇంకా నివసింపజేస్తున్నాడు అంటే హీ హ్యావెంట్ ఫినిష్డ్ విత్ అస్, హీ హ్యావ్ సమ్ ప్లాన్స్ విత్ అవర్ లైఫ్స్. మన జీవితం పట్ల ఆయనకు ఒక ప్రణాళిక ఉంటూనే ఉంటుంది. ఎప్పుడు దాకా అంటే మనము బ్రతికున్నంత వరకు ఆయన మన గురించి ఏదో ఒక పనిని మన కోసమే ఆయన నియమించిన పని ఉంటుంది. ఆ నియమించిన పని ఏదో తెలుసుకోవడమే మన బాధ్యత. ఐఎమ్ నాట్ సేయింగ్ దట్ మీరందరూ రిలాక్స్ అవ్వాలి, లేదంటే ఫుల్ టైం మినిస్ట్రీ. నో, అది కాదు నేను చెప్పేది. ఏంటి అంటే, మీకున్న కెపాసిటీ, దేవుడు మీకు ఇచ్చిన తలాంతు, మీకు ఇచ్చిన జ్ఞానము, దేవుని రాజ్య విస్తరణలోని మనము ఎంతగా మనం ఉపయోగించాలి. మీరు చూడండి, నెహమ్యా జీవితాన్ని కానీ పరిశీలనగా చూసినట్లయితే, హీ వాజ్ ఎ గవర్నమెంట్ ఎంప్లాయీ, నైస్లీ సర్వింగ్ ఇన్ ద కింగ్డమ్. రాజు దగ్గర చక్కని పని చేస్తున్నాడు. నెహమ్యా గ్రంథం 1వ అధ్యాయంలో చక్కని మాట ఉంటుంది. ఒకసారి తెరుద్దాం. నెహమ్యా గ్రంథము 1వ అధ్యాయము 2వ వచనం నుండి నేను చదువుతాను. నా సహోదరులోని హనానీ అను ఒకడును యూదులలో కొందరును వచ్చిరి. చెరపట్టబడిన శేషములో తప్పించుకొనిన యూదులను గూర్చియు యెరూషలేమును గూర్చియు నేను వారిని అడుగగా, వారు చెరపట్టబడిన వారిలో శేషించిన వారు ఆ దేశంలో బహుగా శ్రమను నిందను పొందుచున్నారు. మరియు యెరూషలేము యొక్క ప్రాకారమును పడదోయబడి దాని గుమ్మములను అగ్నిచేత కాల్చబడినవని నాతో చెప్పిరి. ఈ మాటలు వినినప్పుడు ఈ మాటలు నేను వినినప్పుడు అంటే ఏంటి అంటే, వెన్ వి సీ ఎన్ ఇష్యూ, వినడం అంటే ఓన్లీ వినడమే కాదు, కానీ మన యొక్క గ్రహింపులోనికి వచ్చినప్పుడు, మన యొక్క దృష్టికి ఇలాంటివి కనిపించినప్పుడు మనము ఏ రీతిగా ప్రతిస్పందిస్తున్నాం? మనకి ఎందుకులే అని ఊరుకుని పోతున్నావా? లేదు, ఈ పరిస్థితిని చక్కదిద్దడానికి నేను ఏదన్నా ఒక చిన్న సహాయం నేను చేయగలనా? నెహమ్యా ఈ మాటలు విన్న తర్వాత అయ్యో పాపమని జాలి చూపించలేదు, కానీ హీ వెంట్ టు ద లార్డ్ అండ్ హీ స్పెండ్ సమ్ టైమ్ ఫాస్టింగ్ అండ్ ప్రేయింగ్ టు గాడ్, ఆస్కింగ్ హిమ్ వాట్ ఐ కెన్ డూ ఫర్ యూ. దేవా, నీ మందిర ఈ ప్రాకారములను నేను ఏ రీతిగా బాగు చేయగలను? నాకు నువ్వు ఇచ్చిన ఒక సామర్థ్యం ఏంటో నువ్వు నాకు తెలియజేయన్న వెంటనే ద సింగిల్ మ్యాన్ హూ స్టార్టెడ్ విత్ ఎ థాట్, ఒక ఆలోచన నుంచే కదా ప్రారంభమైంది. తన మదిలోనికి వచ్చిన ఒక ఆలోచన బట్టి రాజు దగ్గరికి వెళ్ళాడు. హీ ఫస్ట్ స్టార్టెడ్ ద థింగ్ అండ్ పీపుల్ స్టార్టెడ్ యాడింగ్. ఆయన మొదలు పెట్టాడు, అనేక మంది వచ్చి ఆయనకి సహాయం చేసి ఒక ఉన్నతమైన దేవుని యొక్క మందిరపు ప్రాకారమును కట్టడానికి నెహమ్యా పూనుకున్నాడు. నేను చెప్పేది ఏంటి అంటే, ఇట్ ఈస్ ఎవ్రీబడీస్ జాబ్ టు డూ గాడ్స్ విల్. మనకి దేవుడు ఇచ్చిన ప్రతి విషయం, వాళ్ళు ఎంత చిన్నోళ్ళవని అంత పెద్దోళ్ళవని, నేను చెప్పాను కదా, ఒక చక్కని భోజనము సిద్ధము చేయాలి అంటే పాత్రలన్నీ ఏ రీతిగా కలిసి వచ్చి ఒక రుచికరమైన పదార్థములు ఆ వండే తీరేదైతే ఉంటుందో, దేవుని రాజ్యము అంత మధురంగా విస్తరించబడాలి అంటే ప్రతి చిన్న పాత్ర
ప్రతి పెద్ద పాత్ర ఏ పాత్రకు తగ్గ పని అవి చేసినప్పుడు ఈ యొక్క ఉన్నతమైన భారభరితమైన పరిచర్య ఎలాగవుతుంది, సులువుగా అయిపోతుంది. అందుకనే అపోస్తలుడైన పౌలు కొరింథీ సంఘానికి వ్రాసిన మొదటి పత్రిక ఇందాక చదువుకున్నాం కదా, 12వ అధ్యాయము 28వ వచనంలో చక్కని మాట ఉంటుంది. అపోస్తలుడైన పౌలు కొరింథీ సంఘానికి వ్రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయము 28వ వచనము. మరియు దేవుడు సంఘములో మొదట కొందరిని అపోస్తలులుగాను, పిమ్మట కొందరిని ప్రవక్తలుగాను, పిమ్మట కొందరిని బోధకులుగాను, అటు పిమ్మట కొందరిని అద్భుతములు చేయువారిగాను, తరువాత కొందరిని స్వస్థపరచు కృపావరము గలవారిగాను, కొందరిని ఎవరిగాను. ఈ పైన చెప్పినవన్నీ చేయడానికి మనకి ఇష్టం. ఎందుకు? దీంట్లో గుర్తింపు ఉంటుంది, అంతేనా? వి ఆల్వేస్ సీక్ ఐడెంటిటీ క్రైసిస్ ఉంటుంది. బట్ గాడ్ నెవర్ నెగ్లెక్టెడ్ దట్ దెర్ ఆర్ పీపుల్ హూ కెన్ బి బెనిఫిటల్ టు ద సిస్టమ్ ఆర్ ద చర్చ్. ఆయన ఏమంటాడు అంటే, కొందరిని ఉపకారములు చేయువారుగాను. ఉపకారం ఏంటి? ఆ ఉపకారం ఏదో ఒక చిన్న ఉపకారం. దేనికి ఇది? ఎవరున్నారు వీళ్ళందరూ? దేనికోసం? దే ఆర్ వర్కింగ్ ఫర్ ఎ కామన్ కాజ్, దట్ ఈస్ ద బిల్డింగ్ ఆఫ్ ద చర్చ్. సంఘము కట్టబడు నిమిత్తము ఎవరెవరిని ఎన్నుకున్నాడు అంటే, దేవుడు మొదట ఒకరిని ఎన్నుకున్నాడు, తర్వాత ఆ స్థానం ఇంకొకరికి ఇచ్చారు. అలాగొస్తూ వారిలో ఎవరిని చేర్చాడు? ఉపకారము చేసే వారిని కూడా దేవుడు ఉంచాడు. గనక ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరము దేవుని సంఘ క్షేమాభివృద్ధి కొరకు ఏదో ఒక ఉపకారము చేయడానికి మనము పాటు పడాల్సిందే. అది దేవుడు మన మీద ఉంచిన బాధ్యత. అందుకనే చాలా చక్కని మాట ఉంటుంది. సామెతలకు సొలొమోను రాసిన సామెతల గ్రంథము 11వ అధ్యాయము 14వ వచనంలో ఏమంటుంది అంటే, ఇట్ ఈజ్ సేవ్ ఆర్ అనేకులు. చదువుదాం ఒకసారి. నాయకులు లేని జనులు చెడిపోదురు. ఇట్ ఈజ్ ఎ గ్రేట్ థింగ్ టు హ్యావ్ మెనీ కౌన్సిలర్స్ అని ఉంటుంది. అంటే ఏంటి అంటే, ఆలోచన ఎంతమంది అడిగాడు అంటే, ఎంతమంది ఆలోచన చెప్పేవారు ఉంటే అక్కడ ఏమంటున్నాడు అంటే రక్షణ అంటున్నాడు. ఇట్ ఈస్ సేఫ్ టు హ్యావ్ మెనీ కౌన్సిలర్స్. అంటే ఆలోచన చెప్పేవాళ్ళు ఎంతమంది ఉంటే అంత క్షేమకరము. దేనికి? సంఘానికి. ఈ ఆలోచనలు ఎలాంటి ఆలోచనలు? విడగొట్టే ఆలోచనలా? కాదు, దేవుని యొక్క సంఘమును కట్టే ఆలోచనలు. ఈ ఆలోచనలు ఎలాంటి ఆలోచనలు? దేవుని రాజ్యము వ్యాప్తి చెందే ఆలోచనలు. ఇలాంటి ఆలోచనలు ఎంతమంది కలిగి అంతమంది సంఘంలో కానీ ఉంటే సంఘము తాలూకా ఎక్స్పాన్షన్, అంటే సంఘం ఇప్పుడు ఈ లోకంలో చూస్తున్నాం మనం, వీఆర్ ఫేసింగ్ ట్రెమెండస్ పర్సిక్యూషన్స్. మనం చాలా హింసలు పొందుతుంది సంఘం ఈ రోజుల్లోని. కానీ ఈ హింసల్లోని కూడా మనము గొప్ప సంఘంగా ఎదగాలి అంటే ఆలోచన చెప్పువారు అనేకులుండుట మనకి క్షేమకరము కనుక ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు, వాట్ ఎవర్ యు ఆర్ డూయింగ్ టిల్ టుడే ఆర్ టిల్ ఫర్ ఈజ్ వెరీ అప్రిషియబుల్. ఎందుకంటే మీరు చాలా రిటైర్ అయిన తర్వాత కూడా ఈ ఏజ్లోని ఏదో ఒక సందర్భంగా ఏదో ఒక మంచి పని పూనుకోవడానికి, లేదు అంటే సంఘాలను దర్శించడానికి, వాటిని కట్టడానికి మీ ప్రయత్నం చాలా ఉన్నతంగా ఉంటుంది. ఎందుకంటే గతసారి ఇక్కడ మా విమోచన పండుగలు జరిగినప్పుడు SMCA వారు వచ్చారు, సాక్ష్యం చెప్పారు. అంతేకాకుండా ఒక చక్కని మాటలు, అంటే ఫ్యూచర్గా ఎట్లా మేము ముందుకెళ్ళాలో కూడా వాళ్ళు వారి అనుభవాల్లోంచి చెప్పారు. కనుక ఐ విష్ అండ్ ఐ ప్రే దట్ దిస్ SMA continue to do the good work that God has ordained for you and be an example and set a trademark for the next generations to come. ఇంతటితో ఈ యొక్క వర్తమానాన్ని నేను ముగిస్తూ ఉన్నాను. దేవునికి వందనాలు. అలాగే అవకాశం ఇచ్చిన SMCA కార్యవర్గం కూడా నా యొక్క వందనాలు తెలియజేసుకుంటున్నాను.